రాసిన మొదటి పత్రిక 1 నుండి 28 వచనాలు చూసామండి. 28 మనం చూద్దాం ఒకసారి, 28 చూద్దాం ఒకసారి. మళ్ళా అందులో మనం పూర్తిగా విషయాన్ని ఆనందాం. 28 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోపడను. కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోపడను. ఈ వాక్యంలో ఏమర్థమవుతుందంటే, సమస్త అధికారం అయినప్పటికీ సమస్త మీద అధికారం సంధించినప్పటికీ ఏం తెలియజేస్తాడు ప్రభు అంటే, ప్రతి మనుషుడు దేవునికి లోబడి ఉండాలని ప్రభు నేర్పించాడు. అది వాక్యం అంటే ఆయన చూపించాడు, మాదిరి చూపించాడు. అక్కడ మాట 20 వచ్చిన ఆఖరి మాట ఏంటంటే, తానే లోబడును. యేసు ప్రభువే సర్వాధికారి, యేసు ప్రభువే దేవునికి లోబడను అని మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ప్రతి మానవుడు ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అది నేర్పించాడనమాట. మరి వాగ్దానంలో కూడా తిరుగుబాటు ఉంది. ఇంకా మనం చూద్దాం ఆ నేర్పించడం ఏంటో. మత్తయి సువార్త 11:28-29లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కార్యక్రమని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు దగ్గర ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఎలాగ జీవించాలో, ఎలా లోపడి జీవించాలో, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో యేసు ప్రభు నేర్చుకోవాలంట. నా యొక్క నేర్చుకోండి. ఆయన మాదిరి చూపించాడు, ఆయన లోబడ్డాడు. దేవునికి, తండ్రికి, సృష్టికర్తకి లోబడ్డాడు. ఆయన సర్వాధికారి కూడా. అలాగే ప్రతి మనుషుడు కూడా నా యొక్క నేర్చుకోండి. దేవుడికి ఎలా లోపడాలో, దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఎలాగ నడవాలో, ఎలా దేవుని పొందాలో, ఎలా పరలోక భూలోక ఆశీర్వాదం పొందాలో నా దగ్గర నేర్చుకోండి. నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరకను. ఏం కావాలంటే, శరీరానికి ఆత్మ విశ్రాంతి కావాలండి. ఏదైనా నా కాడు సులువుగాను నా భారం తేలికగాను అన్నాడు. ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన ప్రభు మాటలు కానీ, ప్రభు యొక్క కట్టడలు కానీ ఆచరించినందుకు బరువు కాదు, భారం కాదు, తేలిక అని కూడా సులువుగాను తేలికగాను ఉన్నవాళ్ళు ఆయన చెప్తారు. మళ్ళా నేర్చుకోండి వచ్చి అన్నాడు. ఆ భాగ్యం మనకు దొరికింది, ఆ భాగ్యం మనకు దొరికింది. ఇప్పుడు తన కాళ్ళకి కావాలట. అంటే యేసు ప్రభు ఏం చెప్పారో, ఏం చేశారో ఆ ప్రకారం మనం నడవాలి. అదే కాళ్ళకి కావాలి. ఆజ్ఞలు, వాక్యము, సూచనలు, ఆ యొక్క వాగ్దానములు ఏమైనా అవన్నీ కూడా ఎత్తుకుని ప్రయాణము చేయాలి. ప్రభు కాళ్ళకి కావాలి, ప్రభు పని చేయాలి. 1 2 మత్తయి సువార్త 10:38లో తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. 2 ముందుగా ప్రభు శిలువ ఎత్తుకోవాలంట ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడు. 2 తన కాళ్ళ ఎత్తుకొని ప్రభు వెంబడాలంట. అంటే ప్రభు చిత్త ప్రకారము ఆయన కాళ్ళు ఎత్తుకొని, ఆయన ఆజ్ఞను భుజాన్ని వేసుకుని, ఆయన చిత్తాన్ని భుజాన్ని వేసుకుని నడవాలి. అది సుఖమా, కష్టమా, నష్టమా, లాభమా, వ్యాధ, బాధ ఏమున్నప్పటికీ ఆ నడక నడవలసిన అవసరం ఉంది ఆయన చిత్త ప్రకారం. 2వది నీ బరువును మోసుకోవాలి.
కాడన్నారు. ఇక్కడ కాడన్నప్పుడు సుఖ దుఃఖాలు జతగా ఉన్నాయి. ఏమున్నాయంటే సుఖ దుఃఖాలు జతగా ఉన్నాయి. సుఖ దుఃఖాలు అనే కాడి మోస్తూ సుఖం వచ్చినా తక్కువ వచ్చినా ఆ కాడి ఆ బరువు విడిచిపెట్టకుండా, కష్టాలు వచ్చే కుంగిపోకుండా, సుఖాలు వచ్చే పొంగిపోకుండా ఆయన వెంబడించాలి. ఆయనే మొదట ప్రభు కాడికి కావాలి. రెండు, నీ కాడిని వెతుకోవాలి. నీ కాడిని వెతుకోవాలి. ఇంట్లో జీవన సాగుంది, ఎవరి చదువు ఉంది, పరీక్షలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత భార్య భర్తలు, వారి బిడ్డలు, వారి పోషణ, భార్య భర్తల మధ్యన ఆ యొక్క సహవాసం అన్నీ కూడా దాంట్లో సుఖముంటుంది. ఇది మోసుకుంటూ ప్రభుని వెంబడించాలి. నీ భారం మోసుకోవాలి, ప్రభు భారం మోసి నడవాలి. రెండు సార్లు. ఎందుకంటే సుఖంగా ఉన్నప్పుడు ఉప్పుకుపోయినా ప్రమాదం, కష్టపడి కృంగిపోయినా ప్రమాదం. ఆయన గమనించలేదు, ఆయన సేవించలేదు, ఆ యొక్క రక్షణ కాపాడుకోలేదు. కనుక నీ కారణం వెతుకొని అనేసి ప్రభు వారు అక్కడ శిష్యులకు ఈవేళ మనకు హెచ్చరిస్తున్నాడు. ఇందులో కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రెండు సమానంగా చూసుకుంటూ అది ఒక భుజాన్ని వేసుకుని కావడలే కలిపి ఉన్నాయి. అది మోసుకుంటూ ప్రభుని గమనించాలి. రెండో సంగతి, ఒకటి ప్రభు శిలువ, రెండు మన శిలువ, మూడు గంతి 6:2 ఒకరి భాగములు ఒకడు భరించి ఎలాగో క్రీస్తుని నియమమును పూర్తిగా నిర్ణయించండి. మూడో సంగతి, ఒకటేమో ప్రభు శిలువ, మనము ఆయన కాడుకోవాలి. అంటే ఆయన ఆత్మీయ జీవితం కాదు, మన బతుకు మనం మోస్తూ, మన కాడు మనం మోస్తూ నడవాలి, గమనించాలి. మూడవది, ఇతరుల కష్టాలు కూడా ఉండాలి. ఇతర కష్టాలు కూడా ఉండాలి. తన శిలువను ఎత్తుకొని అన్నాడు. అదేమో మన గురించి, మన కష్టాలు, లాభాలు, సుఖాలు గురించి. మూడవది, ఒకరి భాగంలో ఒకరు పోయాలి. సంఘములో ఒకరి భాగంలో ఒకరు భరించి ఎలాగో క్రీస్తుని నియమమును పూర్తిగా నెరవేర్చాడు. మూడో సంగతి ఏంటంటే, సంఘంలో ఎవరికైనా కష్టపడి నాకెందుకు అనకుండా వారి కష్టంలోనే ఉండాలి, వారి దుఃఖంలోనే ఉండాలి, వారి సంతోషంలోనే ఉండాలి అని మాట. మూడో సంగతి. 4, పిలిపి రాసిన 2:4 పిలిపి ఇదంటే ఆయన నేర్పిస్తా. ప్రభు ఆయన నేర్పించాడు. ఆయన లోబడి నేర్పించారు, దేవుడికి లోబడి నేర్పించారు. సర్వాధికారి కూడా చదవండి. పిలిపి 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా ఆదరణ. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరిని విడిచిపెట్టలేదు. ఆయన శీలెత్తుకుని నడవాలంట. ఆయన వాక్యం తీసుకుని నడవాలంట. ఏమంటే రెండోది, నీ బరువును మోసుకుంటూ, దేవుడు నమ్మాను కదా నాకు మేడ ఇది, దేవుడు నమ్మాను కదా నాకు పెద్ద కరెక్ట్ ఉద్యోగం ఇది, దేవుడు నమ్మాను కదా నాకు కారు ఏది, నా భూమి ఏది, నీకు ఇలా చెప్పకూడదంట. ఇలాగా చెప్పకూడదంట. నీవు ఆ సుఖదుఖాలు భరిస్తూ ప్రయాణం చేయాలంట. ఆయన గమనించాలి. మూడవది, కాబట్టి ఒకరి భాగంలో ఒకటి పోయాడు. నీవే, నేను, నాది అని మాట లేకుండా సేవకు కానీ సంఘం కానీ సేవకులతో కలిసి పనిచేయాలి. సంఘంలో సుఖదుఖాల్లో నీవు ప్రసిద్ధిగా ఉండాలి. సరైన నిజమైన విశ్వాసం అంటే. 4వది, కేవలం మీ పనులే కాకుండా ఇతరుల కార్యాలు కూడా మీరు గమనించడం పట్టించుకోండి. వారి సహకారంగా ఉండండి. ఎంత చక్కటి విషయాలు 28వ వచనంలో
మరి ఉన్నాయో మరొకసారి జ్ఞాపకం చేయాలని మీకు వాక్యం జ్ఞాపకం చేస్తారు. ఈ 4 లేకపోతే మనము మన ప్రార్థన జీవితం క్షేమంగా మేలుగానే ఉండదండి, మన రక్షణ జీవితం మేలుగానే ఉండదండి. 4 నీ జీవితం ఉండాలండి. 1 ప్రభు శిలువ నీ మీద మోయాలి, 2 నీ శిలువ నువ్వు మోయాలి, 3 ఏమంటే 3 అండి చెప్పండి, ఒకరికొకరు సహకారం కూడా. ఇంకోటి నీ పల్లె కాదు ఇతర పనులు కూడా చూడాలి. ఈ 4 శాతం విశ్వాసం లేకపోతే కొంత లోటు వస్తుంది, మన విశ్వాసం బాధపడుతుంది. మన 2 ప్రయాణాలు ఉన్నాయి, శారీరకంగా ఆత్మీయంగా 2 దీవులు మనకు ఉన్నాయి. ఆ 2 దీవులు పుష్కలంగా పొందాలంటే ఈ 4 అంశాలు మనలో ఉండాలి ప్రతి క్రైస్తవుడు. ఇప్పుడు 29వ వచనం వెళ్దాం. ఇట్లు కానేడల వృద్ధుల కొరకై బాప్తిసం పొందు వారేమి చేతులు, ఇట్లు కానేడల వృద్ధుల కొరకై బాప్తిసం పొందు వారు ఏమి చేతులు, వృద్ధులు ఏమాత్రమును లేపబడేలా వృద్ధుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. ఇది సమస్యాత్మకమైన వాక్యం ఏంటంటే వృద్ధుల కొరకు బాప్తిస్మం అని మాట్లాడుతున్నారు. అంటే మన భాషలో, మన వాడుకలో, మన ప్రజల మధ్య ఏంటంటే మన వాడుకలో ఉన్నది ఏంటంటే మాకే ఏమంటే చనిపోయిన వారి ఆత్మల శాంతి వరకు మన బంధువులు, మన కుటుంబాలు, మన సమాజం ఏం చేస్తారంటే దినకార్యములు, సంవత్సరికాలు నదిలోనూ సముద్రంలోనూ మునుగుతారు. ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మను సాధించాలని, చనిపోయిన వారి ఆత్మలో సాధించాలని ఈ నదులలో సముద్రం మొనడు అనే దాన్ని బాప్తిస్మం అన్నారు. ఏమన్నారంటే బాప్తిస్మం అని బైబిల్లో ఎలా ఉన్న పదాన్ని అలా వచ్చేసారండి. బాప్తిస్మం అంటే ముంచడము, మొలగడం. ఏంటంటే మొలగడం. ఇప్పుడు వీళ్ళు ఆత్మలని నమ్మట్లేదంట. కొంతమంది ఆత్మలని దేవతలు ఉన్నారని నమ్మట్లేదంట. యేసుడు తిరిగి లేచాడు, మరణ పునరుద్ధానం ఉందని నమ్మట్లేదంట. మరి నమ్మనప్పుడు మీ చనిపోయిన వారికి ఎందుకు బాప్తిసం పొందుతారు, మీరు ఎందుకు పొందుతున్నారు? ఆత్మలు ఉన్నాయని కదా, ఆత్మలు ఉన్నాయని కదా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆత్మ ఉంది మనిషికి, ఏముందండి ఆత్మ ఉంది. ఇప్పుడు తిరిగి లేచి లేవడానికి ఏంటి ఆధారం అంటే ఆత్మ ఉంది. మట్ల కలిసిపోయిన శరీరం వల్ల ఆత్మ ద్వారా బయటకు తీస్తాడు ఆయన. దాన్ని ప్రభు ఆయన తిరిగి లేచి చూపించాడు అని చెప్పడానికి వారు ఎదురుస్తున్నారు, హేళన చేస్తున్నారు. పునరుద్ధానం ఉందంటే కానీ ఇప్పుడు యశ్వ్రభు నమ్మకుండా ఈ యొక్క ఎప్పుడు చూడండి కుంభమేళాలు కొన్ని 500 కోట్ల మంది ఆ మందులు మునిగారు వారి బంధువుల కొరకు, వారి పాపాల కొరకు. ఆ మొలగడానికి బాప్తిసం అంటారు. ఆ బాప్తిసం క్రీస్తు సువార్త ప్రకారం ఆ మొలగడం జరగాలి. అంటే ఆత్మ ఉంది, ఆత్మరక్షణ, మళ్ళీ తిరిగి లేచే రోజు ఉంది అని నమ్మి బాప్తిసం పొందాలి. మొలగాలి నీటిలో అని ఆ వాక్యం
ప్రభువుని నమ్మకపోవచ్చు, పడుతున్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు అపొస్తలుల్ని అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అపొస్తలుల కార్యం 4:2-3. అపొస్తలుల కార్యం 4:2-3. వారు ప్రజలకు బోధించుచు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగునని. అదిగోండి, ఇది ప్రకటన. అసలు సువార్త ఇది, సువార్త ఇది. మృతుల్లో నుండి చనిపోయిన బతుకుతాడు, ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. మృతులలో నుండి పునరుత్థానం కలుగునని ప్రకటించుటయు, ఏమండి, చూచి కలవరపడిన వారి మీదకి ఆ మాటలు విని ఆ బోధించిన వారి మీదకి వారి అందరికీ కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు జైలు వేశారు. ఏం చెప్పినట్టు? క్రీస్తుని బట్టి ప్రతి మనిషికి పునరుత్థానం ఉంది. చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. ప్రతి మనుషుడు చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాడని చెప్తుండే. శుభవార్త కదా అది, శుభవార్త కదా, మంచి వార్త కదా. మరి అంటే చనిపోయేవాడు మట్టి గాలి ఎందుకంటే అలా మూఢంగా నమ్మేటటువంటి ఈ మనుషుడు చనిపోయి మళ్ళా పునరుద్ధారణ అవుతాడని చెప్పడం వారు నమ్మాలి కదా. నమ్మకపోవడం, పట్టడం, పెట్టడం, జైలు వేయడం, చంపడం కూడా చేస్తున్నారని ఈ సువార్తను బట్టి పౌలు గారు అలాగే శ్రమలు పడ్డాం, నాకు క్షణక్షణం ప్రాణం భయపడుతున్నా, అయినా ఈ వాక్యం సత్యమో, ఈ మాట సత్యమో, ప్రతి మానవుడు క్రీస్తుని బట్టి పునరుత్థానం ఉంది. క్రీస్తుని బట్టి ప్రతి మానవుడు పునరుత్థానము, చనిపోయిన ప్రతి వాడు తిరిగి లేస్తాడు. అలా చెప్తారంట, కొట్టేశారంట, శాస్త్రాలు చేశారంట, రాత్రంలో చేశారంట, మళ్ళీ ఉదయం తీసి మళ్ళీ పడబెట్టారు. అదంతా మనం అపొస్తలుల కార్యం చూస్తాం. 32వ వచనం. తర్వాత ఈ యొక్క పౌలు గారి కష్టాలు, వారి శ్రమలు, వారి దెబ్బలు, ఆయన తొలి మాట ప్రకారం ఆయన శిరక్షాత కూడా అయిపోయాడండి. శిరక్షాత ప్రాణం భయపడతాం ఈ సువార్త ప్రాణినందుకు అని అన్నట్టు పౌలు గారు ఈ సువార్త చెప్పొద్దని ఆ చక్రవర్తి, ఈరోజు చక్రవర్తి శిరక్షాతం చేసేసాడు. సువార్త మానేస్తావా, చంపేయమంటావా అంటే చంపేసుకో అన్నాడు. సువార్త ఎప్పుడు మానవ నిజమైన రక్షకుడు ఆయన, మానవ రక్షించబడాలని సువార్త ప్రకటించాలి అని చెప్పి అన్నట్టుగానే ప్రాణం దారపోషుడు ఆయన కూడా. 32వ వచనంలో మనిషి రీతిగానే విషయంలో మృగములతో పోరాడే ఎడల నాకు లాభమేది? మృతులు లేకపోవడని ఎడల రేపు చనిపోదు కనుక తిందమో త్రాగుదామో. నిజమే, వాడు ఎవరు ఎదురుకుండా ఈ సువార్త చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎదురుకున్నారు, దేవుని ప్రజలు. వారు ఎలా ఉన్నారు? వారి మనసు ఏంటి? రేపు చనిపోతాం కనుక ఏదో చావుతాయి, మట్టి గాలి మట్టి మరి తర్వాత పడవ అని చెప్పి తిందమో తాగుదమో సుఖాలు అనుభవించేద్దాం బ్రతికడగా, తిందమో త్రాగుదమో అని చెప్పుకున్నారు. చనిపోతే ఏమీ లేదన్నారు. చనిపోయిన తర్వాత ఏమీ లేదంటున్నారు. ఏమండి, యెషయా గ్రంథం చూద్దాం. ఈ యెషయా గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశారు. 22:13 రేపు చచ్చిపోదుము కనుక, రేపు చచ్చిపోదుము కనుక తిరుగుము త్రాగుదము అని చెప్పి ఎట్లను వధించు, గొర్రెలను కోయించు, మాంసము తెలుసు. కోడికి చెప్పొచ్చున్నాడు, కోడికి చెప్పొచ్చు. కోడి మాత్రం చెప్పడానికి 7 మొక్కలు చేశారండి అందరూ. 7 మొక్కలే చెప్పొచ్చు. చచ్చిపోతామని సరే కోడి మాత్రం చేశారు. ఏమండి ఇక్కడ చూడండి, ఏమండి, గొర్రెలను కోయించు, మాంసము తెలుసు, ద్రాక్షారసం
తిని త్రాగి దొల్లండి. ఏమైనా ఉంటే పిల్లలు పోగొట్టేయండి. చనిపోతుంది ఏమీ లేదు, చనిపోతుంది ఏమీ లేదు. కొరింథీ పత్రికలో ఏం చెప్పారో అదే విషయాన్ని ముందుగానే యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు అని అంటే, రేపు చనిపోతాం, ఇప్పుడు సావదురా, చనిపోయిన ఎవరు చూసాడురా, ఏమంటే ఏం జరుగుతుందో, ఏమంటే మట్టి గాలి కదా, మట్టి పెట్టేస్తారు, మా మట్టి కలిసిపోతాం కదా, ఎందుకు వచ్చింది గొడవ? ఆ తర్వాత ఏం గొడవ లేదు కనుక ఇప్పుడైతే అభివృద్ధి చేద్దామని చెప్పి దేవుడు విడిచిపెట్టి వారు సుఖాలకు లోపడిపోయాడు. సుఖాలకే తిండికి లోపడిపోయాడు. అది అదే విషయాన్ని మరలా కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేశాడు. మరొకసారి చదువుదాం మాట 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడి నేను నాకు లాభమేది? మనుషులు ఎలా ఉన్నారండి? దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? మృగములుగా ఉన్నారు. అంటే మృగం పనండి, పశువు పనండి, జెండా కాకొచ్చారు పిల్లలు కాడం చచ్చిపోవడం, అంతే కదా జంతువు. అలా ఉన్నారట. నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల అది చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తామో దేవుడు సమాధానం చెప్పాలి. దేవుడికి సమాధానం చెప్పాలి ప్రతి మానవుడు. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుము అని చెప్పి ఇక్కడ ఇలా ఉన్నారు దేవుడు అని సువార్తలో కూడా అపోస్తలుల ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నారు? క్రీస్తు సంఘం ఎలా ఉందంట? 32వ వచనం ఎవరికంటే సంఘస్థితి కొరింథీ పట్టణంలో సంఘాన్ని చెప్తాడు. యెషయా గ్రంథంలో చూసాం ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సంఘానికే సంఘం కూడా ఎలా ఉన్నారంట? చనిపోతారు దేవుళ్ళు పరిస్థితి. అసలు ప్రభు నమ్మడం ఎందుకు బాప్తిజం పొందాడు అని ప్రశ్న సంఘానికి వేస్తాడు ఆయన. ఇప్పుడు 33-34 మోసపోబడి ఇప్పుడు ఎవరున్నారు? ఈ మనస్తత్వం ఎవరున్నారు? డబ్బు నమ్మితే ఏ లోటు ఉండదు, కక్క మొక్క లోటు ఉండదు, ఏమంటే అనిష్టంగా అనుభవించని చెప్పి ఈ మనసుతుంటే వారు రక్షణ కాపాడుకునే పరిస్థితి ఉండదు అని. అందుకని 33:3 మోసపోబడి జస్ట్ సాగేమో మంచి నడవడిని చెప్పుకున్నాం. ఎక్కడున్నాడు? ఎవరైనా క్రీస్తు సంఘం ఎక్కడున్నాడు? జస్ట్ సాగేమలో ఉన్నారు. ఆ తిరిగి తాగేవాళ్ళు ఉన్నారట క్రీస్తు సంఘ సభ్యులు. జస్ట్ సాగేమో మంచి నడవడిని చెప్పుకున్నాం. నీటి ప్రవర్తన గలవారే మేల్కొని, క్రైస్తవుడు ఏం చేయాలి? నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయబడి. అంటే ఇప్పుడు భౌతికంగా శారీరకంగా ఆలోచించినప్పుడు మేము పాపైపోతున్నాడు. దేవుని కూర్చుని జ్ఞానం పొందలేదు, మీకు సిగ్గు కలుగునే ఇట్లు చెప్తున్నారు. ఎవరికి? సంఘం కొరింథీయుల పట్టణంలో క్రీస్తు సంఘానికి వాడు విషయుడు అయిపోయి చనిపోతారు ఏమీ లేదంటే క్రైస్తవుడు. ఇలా మన రక్షణ పొంది క్రీస్తు సంఘం కూడా అలా ఉంటే ఎందుకు విశ్వాస, ఎందుకైనా మరణము, ఎందుకని తిరిగి రావడము, ఎందుకు పరలోకం చెప్పడం అంతా వృధా కదా అని చెప్పి మీకు సిగ్గు రావాలని నేను ఇలాగా చెప్పుతున్నానని సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో లోక సంబంధమైన ఆలోచన పాపము ఏంటంటే రక్షణ పొందిన వారు లోక సంబంధమైన పాపము ఆలోచన పాపము. క్రైస్తవ
35 ఉపరాలు చదువు. 35 నుంచి 44 వరకు. 35 నుంచి 44. 33, 34 అర్థమైందండి? అది చెప్తానండి. లోక సంబంధమైన ఆలోచన పాపం, శరీర సంబంధమైన ఆలోచన పాపం. క్రైస్తవులు దైవ సంబంధం కనుక, ఆత్మ సంబంధం కనుక మోసపోవద్దు, లోకాన్ని చూసి మోసపోవద్దు అని మాట. 35 నుంచి 44. అయితే మృతులు ఎలాగో లేదో ప్రశ్న. వారు ఎట్టి శరీరంతో అవుతారని అప్పుడు అడుగును. అంటే చనిపోయి బతుకుతారా, చనిపోయి చేస్తారా? వారు ఎలా వస్తారు, ఏ శరీరంతో వస్తారు అని అప్పుడు అడుగును. ఓ అవివేకి, కాబట్టి పునరుద్ధానం లేదన్న ప్రతి వాడు కూడా అవివేకట. నీవు కూర్చున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ఏంటంటే చాలా గొప్ప మాట. సైన్స్ ఇద్దరికి ఏంటి, చచ్చితే అందులోంచి జీవం వస్తారు. గట్టి గింజ, ఒక గింజను విత్తినప్పుడు అది భూమిలో పడి మట్టిలో నీటిలో నాని అది చావాలి. చచ్చిన తర్వాత అంత పచ్చదనం మళ్ళీ జీవం వస్తుంది అనమాట అని చెప్తాడు. చచ్చిందేనే కానీ బ్రతికింపబడదు కదా. ఈ గింజ చచ్చిపోయి అందులో జీవం ఆ మొక్క బయటకు వస్తుంది, ఆ చికెన్ బయటకు వస్తుంది. పునరుద్ధానం చెప్తాడు. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి దానినే విత్తుచున్నావు కానీ పుట్టబోలు శరీరం విత్తట్లేదు. గింజ వేసినప్పుడు, గింజ భూమి వేసినప్పుడు ఆ చిగురు కూడా వేసాడా? వేసాడు. గింజ వేసాడు. ఏమొచ్చింది అందులో వచ్చి? అది గింజ చచ్చిపోతే అందులో కూడా వచ్చింది. పునరుద్ధానం చక్క చెప్పాడు. మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోము శరీరం విత్తడం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతే ఒక విధమైనది కాదు. ఇక్కడ విత్తనాల గురించి చెప్పినప్పుడు, భూములు వేసినప్పుడు దానికి ఆ చిగురు శరీరం లేదయ్యా, ఉసికి ఏం చెప్తా అది చచ్చిపోయిన తర్వాత అందులో వచ్చింది మళ్ళా ఒక చిగురు, ఒక శరీరం. అలా ఉంటుంది పునరుద్ధానం. ఇప్పుడు మళ్ళీ మాంసం గురించి మాట్లాడతాడు. ఏమంటే మాంసం అంతే ఒక విధమైనది కాదు. మనుషు మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపకము కలవు, భూ వస్తువుల రూపకములు కలవు. ఆకాశ వస్తువు రూపకముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానములో అలాగే శరీరము క్షయమైనదిగా వ్యక్తపడి అక్షయమైనదిగా లేకపోవడం. ఏమండి మట్టి బొమ్మను భూమిలో తింటున్నా, భూమిలో మట్టిలో కలిపేస్తున్నా శరీరాన్ని. అందులోంచి ఏమవుతుందంటే మహిళ శరీరం వస్తుంది. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా వ్యక్తపడి అక్షయమైనదిగా లేకపోవడం. అంటే మట్టిలో కలిసిపోయి రక్త మాంసాలతో శరీరము, మట్టిలో కలిసిపోయి క్షీణించిపోయే శరీరము, క్షీణత లేని శరీరం బయటకు వస్తుంది. మహిమ గల శరీరంగా బయటకు వస్తుంది. క్షయము కానీ అక్షయమైనదిగా లేకపోవడం. ఇంకా శరీరానికి ఏమంటే జబ్బులు, వ్యాధులు, ఏమంటే వయసులు,
చనిపోయిన తర్వాత ఏమండి సకల జీవరాశులు ఏం చనిపోయిన ప్రయోజనం మానవుడికి ఆ ఎముకలో ఆ వెంట్రుకలో లేకపోతే ఆ బొలుసులో అనుకోవచ్చు. ఈ మానవ జీవితంలో ఏ పని అసలు అటువంటి ఘనహీనమైన శరీరం ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమగా లేకపోవడం బతికినానే మట్టి బొమ్మ ఎత్తబడితే ఘనమైనది లేకపోవడం చెప్పాడు. బలమైనది లేకపోవడం ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధం శరీరముగా లేకపోవడం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చనిపోయిన తర్వాత ఈ శరీరము పంచభూతాలలో నిర్మించబడిన శరీరం. ఇది చనిపోయిన మధ్యలో బాధేసిన తర్వాత 43లో ఏం చెప్తారంటే 44లో ప్రకృతి సంబంధమైన శరీరంలో ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంలో లేకపోవడం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. తిరిగి లేచే శరీరము మహిమగల శరీరము ఆత్మ సంబంధ శరీరము రక్తమాంసాలతో కాదు. మళ్ళీ బ్రతుకు తిరిగి లేస్తారు బ్రతుకుతాడంటే మళ్ళీ రక్తమాంసాలతో కాదు. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధ శరీరం లేకపోవడం. ప్రకృతి సంబంధం శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. మనకు అక్కడ శరీరం ఏంటంటే ప్రకృతి సంబంధమైన రక్తమాంసాలతో ఉన్న పంచభూతాలతో నిర్మించబడిన శరీరం. గాలి, నీరు, నిప్పు, ఆకాశం పంచభూతాలతో నిర్మించబడిన శరీరం. అది లైవ్ అయిపోతుంది. ఏమండి మళ్ళీ తిరిగి ఆత్మ సంబంధ శరీరముగా లేకపోవడం పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం ఉంది కనుక ప్రకృతి శరీరం ఉంది కనుక ఆత్మ సంబంధ శరీరం కూడా ఉన్నది అనే ఒక ఖచ్చితత్వం. ఇది లోకానికి తెలియదు. క్రైస్తవులకు తెలియకపోతే మనకు తెలియకపోతే మన పరిస్థితి ఏంటి? తిందుమో తాగుతామో ఏమిచ్చాడు అన్ని కష్టాలే అంటున్నాం. ఏమిచ్చాడు దేవుడు అన్ని కష్టాలే ఎందుకు అని చెప్పి నడక ఎదురు నడిచి నడకానికి నడుస్తుంది అనమాట. ఈ మాట నమ్మకపోతే అంటే చూద్దాం ఏంటో శరీరం. పిలుపు రాసిన పత్రిక 3:1 సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరము వేసేటండి అంటే చనిపోతే శరీరం బ్రతుకుడిగా శరీరం బాల్యము యవనము కౌమారము వృద్ధాప్యము దేన శరీరం తన మహిమగల శరీరములకు సమరూపము గల దానిగా మార్చును. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన శిలువలో మరణించినప్పుడేమో రక్త మాంసాలు కలిగిన శరీరం అది సమాధి చేశాడు. ఆయన తిరిగి లేచినప్పుడు మహిమగల శరీరం ఏంటంటే సమాధి చేసినప్పుడు రక్త మాంసాలతో రక్తం బాగుంటున్న శరీరం రక్త మాంసాల శరీరం ప్రకృతి సమాన శరీరం దాల్చిన శరీరం వరకు తిరిగి లేచిన మహిమగల శరీరం. ఇప్పుడు ప్రతి మనుషుడు కూడా రక్త మాంసాలతో ఉన్న శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో తిరిగి మనం లేపినప్పుడు మహిమగల శరీరం. యేసు ప్రభు యొక్క మహిమగల శరీరం సమానంగా అటు పాపాత్ముడా పుణ్యాత్ముడా రక్షణ పొందినవాడా రక్షణ పొందినవాడా ప్రతి వాడు కూడా యేసు ప్రభు యొక్క సమాన రూపం ధరించి బయటకు వస్తాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ మాట అర్థమైందంటే ప్రభుని నమ్మినాడు కదండి. నమ్మని వాడు కూడా ఆత్మ ఉంది కదా అంటే ఆత్మ ఉన్నదండి. అందుకని యేసు ప్రభు శరీరం దానికి ఎలా మృతి పొంది సమాధి అయ్యాడో సమాధి చేసినప్పుడేమో అదేమో
ప్రకృతి సంబంధ శరీరము, రక్తమాంస శరీరము, తిరిగి లేచినప్పుడు మహిమగల శరీరం. అలాగే ప్రతి మానవుడు కూడా తిరిగి లేచినప్పుడు ఆయన మహిమగల శరీరంతో సమంగా చేసి తిరిగి లేపుతాడు. ఈ మాట నమ్మగలిగితే ప్రతి వాడు ఇష్టపడి నమ్ముతాడు ఖచ్చితంగా. సమలోపం గారు దాన్ని మార్చులు ఏంటంటే మట్టిలో ఖచ్చితమైన శరీరాన్ని మహిమగల శరీరంగా మారుస్తాడట. ఆ పని వల్ల ఆయన చేయాలి ఏంటంటే ఆ పని ఎవరు చేయాలి? ఎవరో తెలుసు ఆయన సమస్తంలో తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి సమస్తము తన లోపలి ఒట్ల లోకమంతా ఈ చనిపోయిన శరీరం లేపే శక్తి ఆయన పొందాలి. మహిమగా శరీరంగా చేసే శక్తి ఆయన పొందాలి అనే మాట ఖచ్చితంగా క్రైస్తవుడు నమ్మాలి. 45-49 చదువుదాం. 45 నుంచి 49 వరకు. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయన. ఇద్దరు ఆత్మ ఆదాము కనపడతారు. ఇద్దరు ఆత్మ మొట్టమొదటి మట్టితో చేయబడిన మానవుడు ఆదాము. పరలోకం వచ్చిన ఆయన రెండవ ఆదాము క్రీస్తు. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపు చేయు ఆత్మ ఆయన. ప్రభు జీవింపు చేయు ఆత్మ ఏమన్నా ఇక్కడ చెప్తారు 46 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. అంటే మొదటి మనుషుడు మట్టితో ప్రకృతి సంబంధం మనుషుడు. మొదట ఆత్మ సంబంధం కాదు, ప్రకృతి సంబంధమైన మొదటి మనుషుడు. ప్రకృతి సంబంధం అయితే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైన కలిగింది క్రీస్తు. ప్రకృతి సంబంధ మనుషుడు ఆదాము, తర్వాత క్రీస్తు ఆత్మ సంబంధమైన మనుషుడు. 47 మొదటి మనుషుడు భూ సంబంధి, మట్టి నుండి పుట్టినవాడు. ఎక్కడ చేయండి? ఆదాము ఎక్కడ చేయి? మొదటి మనుషుడు. 47 మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు ఎవరు? రెండవ మనుషుడు ఎవరు? మనిషి కుమారుడు అంటాడు ఆయన. ఎక్కడ వచ్చాడంట? పరలోకం నుండి వచ్చాడు. ఏమండి? 48 మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టినవాడు అట్టివారే. పరలోక సంబంధం ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. ఇప్పుడు మనలో రెండు ఉన్నాయి. ఆదాము మట్టిని పుట్టాం, మట్టి మనుషులమే, మట్టికి వెళ్ళిపోవాలి. రెండోది ఎంత గొప్ప ఏమండి? పరలోక సంబంధం ఎట్టివాడు? పరలోక సంబంధం ఎట్టివారే. మనం మట్టి మనుషులమే, ఆదాము తెచ్చాం. క్రీస్తుని బట్టి పరలోక సంబంధాలు అయ్యాం. ఎవరేమంటే అదే గొప్ప భాగ్యం. అది గొప్ప భాగ్యం. 49 మట్టి నుండి పుట్టినవాడు మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికలు ధరించము. ఎట్ల పోలిక? మట్టి నుండి పుట్టిన వారు వారి పోలిక ఏంటంటే చచ్చిపోయి బట్టలు
ఏంటది 500 కోట్లు జనాభా. కుంభమేళ 800 కోట్ల మంది వస్తారు. ఇప్పుడు ఈ మాట నమ్మితే బాప్తిస్మానికి ఏ మాట నమ్మితే చూడండి 49. మరి మన మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించిన ప్రకారం శరీరము మట్టి శరీరము వల్ల మా మరణం అయిపోతుంది. పరలోక సంబంధి పోలికలు ధరిస్తాము. ఆత్మ ఉందే ఏమంటే అమ్మ తిరిగి మహిళ శరీరంగా లేచాడు ఆయన, పరలోక కూర్చున్నాడు ఆయన. ఆ పోలిక ఆదికాండం 2:7 ఎలా వచ్చాడు? దేవుడు యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాసికాలను జీవవాయువుగా నన్ను జీవావాయువు అది ఇప్పుడు లోక ఉపయోగం మాట్లాడుతుందండి. అదేంటే మనం చెప్పాలి. లోక మాట ఏంటి తెలుసండి? జీవాత్మ పరమాత్మ అంటారు. జీవాత్మ అంటే మనుషుడు, పరమాత్మ ఎవరో తెలియదు. అమ్మా చిన్నే జీవాత్మ పరమాత్మ అంటారండి. ఈ జీవాత్మ ఏంటో తెలుసు మన మనుషుడే, పరమాత్మ ఎవరో తెలియదు. చూడవలసిన వాళ్ళ ఏమండి? జీవాత్మ నరుడు, పరమాత్మ యేసుక్రీస్తు. ఎందుకు చెప్పగలరు? అలా చెప్పగలుగుతున్నాం. 45 చూడండి. 45 వచ్చాను. ఇందు విషయమే ఆదామును మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయన జీవాత్మ. ఈ మనుషుడు ఆదాము. కడపడి ఆదాము జీవింపచేయు ఆత్మ. అంటే జీవాత్మ పరమాత్మ, జీవింప చేసే ఆత్మ పరమాత్మ. పరమాత్మ ఎవరు చెప్తారు? ఇక్కడ యేసుక్రీస్తు చెప్తారు. పరమాత్మ ఎవరప్పుడు అంటే ఈ మట్టి మనిషిలో ఆత్మ పెట్టినది ఎవరండి? పరమాత్ముడు. అంటే మానవుడు జీవాత్ముడు, దేవుడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరంటే యేసుక్రీస్తు చెప్తారు ఇక్కడ. కడపడి ఆదాము అంటే యేసుప్రభు చెప్తారు ఇక్కడ కదా. మరి కడపడి ఆదాము ఏమైనాడు? జీవింప చేయ ఆత్మ. అంతేనే. అప్పుడు ఏమంటాడు? ఏమంటే పరమాత్మ ఏమన్నాడంటే, ఇప్పుడు లోకానికి ఈ యొక్క శ్లోకం తెలుసును, లేకపోతే ఈ సామెత తెలుసును. నరుడు జీవాత్మ, పరమాత్మ ఉన్నాడు, పరమాత్మను లేనవుతాడు అంటున్నారు. ఈ జీవాత్ముడు పరమాత్మ లేనవుతాడు అంటారు. ఆ పరమాత్మ ఎవరు తెలుసుకోవాలి కదా. మీకు తెలుసా ఎవరైనా? ఇక్కడ కడపడాము అనే మాట. ఈ మాట చాలా విలువైన మాట. ఇక్కడ ఆదికాండం 2 చూసినప్పుడు ఏమంటే ఆదాము చేశాడండి, చేసి జీవాత్మ అంటాడు. జీవాత్మ రూపు రోజుగా జీవాత్మ అంటాడు. అంటే ఆ మాట అందరూ చెప్తాం సరే. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాత్మను రోజుగా నరుడు జీవాత్మాయు, రూపు రోజుగా నరుడు జీవాత్మాయు. అంటే ఇప్పుడు మానవుడు జీవాత్ముడు ఎవరంటే జీవగల జీవించాత్మ. దేవుడు ఏమంటే పరమాత్ముడు, జీవింపజేసే ఆత్మ యేసు దేవుడు, జీవించే ఆత్మ నరుడు. లోకసువార్త 3:38 మీరు రాసుకునేవాడు 23:38 రాసుకోండి. లోకసువార్త 23:38 వరకు తండ్రులు చెప్తారు. పిల్లలు తండ్రులు, పిల్లలు తండ్రులు.
వంశావళి ఈ 10 వచ్చిన చదవండి. వారికి 23-35 వరకు 15 వచ్చినాలు. అందులో వంశావళి ఇస్తాడు. క్రీస్తు వంశావళి తండ్రులు చెప్తే తండ్రుల గురించి ఆ తండ్రులు తీసుకెళ్ళి ఎక్కడ ఆదాము తండ్రి దేవుడు, ఆదాము తండ్రి దేవుడు అని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు తండ్రి దేవుడే. శరీరంలో యేసుప్రభు తండ్రి ఎవరంటే అందుకే దేవుడు నా తండ్రి అంటాడు. అని కూడా కదా మొత్తం ప్రతి మాటలో కూడా నా తండ్రి ఆజ్ఞ, నా తండ్రి చెప్పినట్టే అని చెప్పాను కూడా. ఇప్పుడు ఆదాముకి తండ్రి దేవుడు అంట ఖచ్చితంగా లిఖించబడ్డాడు. యేసుప్రభు తండ్రి ఏమంటే యేసుప్రభు తండ్రి దేవుడు ఏమంటే సృష్టికర్త కదా. అంటే అప్పుడు పెద్ద కొడుకు ఎవరు? ఆదాము. చిన్న కొడుకు ఎవరు? పెద్ద కొడుకు పెళ్లి అయిపోయింది, సంతానం వచ్చిందా? రెండో కొడుకు పెళ్లి చేయకపోతే దేవుడు అదే సంఘం. ఏంటంటే సంఘం. ఆయన చూడండి అక్కడేమో శారీరకంగా ఆ బంధం చూపిస్తూ 2 కొరింథీ పత్రిక 11:2 ఆ సంతానం ఆ సంతానం 11:2 దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసినే. ప్రధానం పెళ్ళైపోయింది. యూదుల బంధంలో ప్రధానం అంటే పెళ్ళి కంపల్సరీ కూడా అయిపోయింది. లేక ఇప్పుడు పెద్ద కొడుకు ఎవరండి? ఆదాము. చిన్న కొడుకు ఎవరండి? ఆయనేమో శరీర సంబంధం కొడుకంట, భూ సంబంధం మట్టిలో చేశాడట. ఈయనేమో పర్వతం చేశాడట. మరి ఆయన పెళ్లి చేశాడు కదా, మరి ఈయన పెళ్లి చేయగా ఈయన పెళ్లి కూతురుగా కాదు కదా. ఏం పెళ్లి కూతురేది? ఎంత చక్కగా చెప్పారండి, ఎంత చక్కగా చెప్పారండి. వరుడు అంటే వధువు, క్రీస్తు సంఘము వధువు, క్రీస్తు వరుడు ఒక్కడే పురుషుడికి. అక్కడ ప్రశ్నార్థం ఏమైనా క్రీస్తులకు అన్నారు. ఈవేళ ఆ సంతానం మనం క్రీస్తు సంఘం వధువు ద్వారా యెరూషలేములో 3000 మంది ప్రారంభించిన సంఘం ద్వారా వరుడు వధువు ద్వారా మన సంతానం అన్నమాట. సంఘము లోక కళ్యాణార్థమై అని మాట. ఇక్కడ అంటే మనకి వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నారు, అక్కడ ఆగిపోతాం. అంటే ఈ సందర్భంలో మాట్లాడుకోవాలండి. మాట్లాడేది ఆదామును తండ్రి దేవుడు అంటారు. ఇక్కడ మొదటి ఆదాము కడపటి ఆదాము అంటారు ఇక్కడ. కానీ ఇప్పుడు ఎవరి సంతానం ఉండాలి అని అంటే క్రీస్తు వరుడు సంఘం వధువు ఆ సంతానం అంటారు. దొరికిందా మనకే? తర్వాత యోహాను సువార్త 3:13 పరలోకం వచ్చాడండి. అది రెండో ఆదాము ఎక్కడ వచ్చాడండి? చాలు అంతే, ఓకే. నలభై ఏడు కొరింథీ పత్రిక. మొదటి మనుషులు భూ సంబంధ
మానవుడు పరలోక చేసి ప్రభులకి పరలోక భాగ్యం పొందాలి. అది దేవుడి సంకల్పం. మన దగ్గర కూడా పిలిపి 3:2 వస్తుందండి. ఏమని? పరలోకం చేసినప్పుడు పరలోకి వెళ్ళాలంటే మహిమగా శరీరం దాచాలి, మహిమగా శరీరము ధరించాలి. అది యేసుక్రీస్తు వలన సమరూపముగా మళ్ళా ఆ భాగ్యము ఆయన ఇవ్వాలి. చంద్రపక్షుడు 50 వచనంలో సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకొని నేరవు. అంటే యేసు ప్రభు గారికి బాప్తిజం పొందేస్తే ఏ కోరికలు నెరవేరిపోతాయని, ఎప్పుడు రోగం జబ్బు రాదని, ఎప్పుడు ఆరోగ్యం ఉంటామని, ఏ లోటు రాదని, అనుకునే పనులన్నీ అయిపోతాయని, అది భౌతిక సంబంధమైన ఆలోచనలు. అవి దేవుడికి ఇష్టమైనవి కావు. మధ్యలో చూడండి, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరము, అక్షయతను స్వతంత్రించుకున్నదు. అంటే అర్థం ఏంటంటే సువార్త, పాప క్షమాపణ, ఏమండి దేవుని రాజ్యము, ఆరాధన కొరకు బాప్తిస్మము, ఏమండి ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనదే కానీ శరీర సంబంధం విషయాలు కావు. పరలోక రాజ్య ప్రవేశము ఆత్మ సంబంధం, శరీర సంబంధం కాదు. అది సువార్త వినడము శరీర సంబంధం కాదు. ఏమండి పాప క్షమాపణ శరీర సంబంధం కాదు. ఆత్మరక్షణ శరీర సంబంధం కాదు. దేవుని రాజ్యంలో సంఘంలో ప్రవేశము శరీర సంబంధం కాదు. ఆరాధన శరీర సంబంధం కాదు. బాప్తిస్మము శరీర సంబంధమైనది. పరలోక ప్రవేశించుకోకండి, పరలోక రాజ్య ప్రవేశించుకోకండి. రక్త మాంసములు అంటే శరీరానికి ఆలోచిస్తే, ఆ శరీరానికి వస్తే, శరీరానికి నమ్మితే నీవు పరలోక రాజ్యంలో సభ్యుడిగా, సంఘంలో సభ్యుడిగా ఆత్మీయంగా కొనసాగలేవు అనే విషయాన్ని స్పష్టం చేస్తారు. దేవుడి రాజ్యం స్వతంత్రించుకోవడం ఉండాలి, అది ఆత్మ సంబంధము. ఇప్పుడు మనం దేవుడి రాజ్యం స్వతంత్రించుకున్నాం. దేవుడి రాజ్యం అంటే సంఘం అంటే ఇప్పుడు సంఘంలో ఉండాలంటే ఆత్మ సంబంధంగా సువార్త ఆత్మ సంబంధమే, పాప క్షమాపణ ఆత్మ సంబంధమే, బాప్తిస్మం ఆత్మ సంబంధమే, సంఘము ఆత్మ సంబంధమే, ఆరాధన కూడా ఆత్మ సంబంధమే. శరీర సక్రియం కాదు, రక్త మాంసాల కొరకు కాదు. ఇది రక్త మాంసాల కొరకు ఏదో ఆహారము, ఆరోగ్యము, ఇటువంటి ఆలోచన కాదు. అసలే అది ఆత్మ సంబంధమైంది అనే విషయం. 51, 52 ఇదిగో మీకు ఒక మరణము తెలుస్తున్నాడు. మనమందరము నిద్రించము. లోకమందరూ ఒకేసారి చనిపోయినట్టు. మనమందరం నిద్ర అంటే చనిపోవడం. ఇక్కడ మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోర మ్రొగగానే మనమందరము మార్పు పొందుదుము. చనిపోయిన సంబంధం ఉంటారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు సమస్త మానవులు కూడా శరీరం మార్పు చెంది అదే నిలబడతారు. మా ఇంటిగా శరీరం అవుతారు. చనిపోయిన మా ఇంటిగా శరీరంలో వస్తారు. అప్పుడు బ్రతుకున్న వాళ్ళు కూడా మా ఇంటి శరీరం మారుతారు. రక్త మాంసాలు ఉండవు. అదే మాట ఏమండి? మనం అందరం నిద్రించమంట, చనిపోమంట. ఏమంటే ఆయన వచ్చినప్పుడు
ఏమండి కనురెప్పపాటు జరిగిపోతాడు కదా, కనురెప్పపాటు కడబోర మ్రోగగానే ఏమండి ఆకాశంలో ఆయన ఇచ్చినట్టు బోర మ్రోగుతుందంట. ఇంకో చోట మాట చెప్పాను గడ్డమన్నప్పుడు ఏమన్నా జడ్జిగారు వచ్చేస్తున్నారు హో అంటున్నాడు. ఇదిగో ఇక్కడ బోరం అవుతుంది జడ్జిగారు వచ్చేస్తున్నారు. ఈ ప్రపంచం తీర్పు తెచ్చినందుకు ఏమండి కడబోర రోగగానే మనమందరం మార్పు పొందుతాము. బోర రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఏమంటే యేసుడు వచ్చినప్పటికీ ఎన్ని ఎన్ని కోట్ల 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 ప్రజలు చనిపోయారు ఆదాము నుంచి. వారందరూ కూడా మహిమగా శరీరంతో బయటకు వస్తారు. ఇంకా శరీరం క్షయిత ఉండదు, అక్షయత ఉండదు, శాశ్వతంగా ఉండే శరీరం. మృతులు అక్షయులుగా, క్షయులైన వారు అక్షయులుగా లేకపోవడం. మనము మార్పు బ్రతికిన వాడు శరీరం మార్పు చెందుతారు అంటే మంచిగా శరీరం అయిపోతుంది. రక్త మాంసం శరీరం ఏమండి 52 చదువు చూసాను. 51 మృతులు చనిపోయిన వారు ప్రభు వచ్చినప్పుడు అక్షయులు క్షయులు లేస్తారు. అంటే నిత్యమైన శరీరంతో మహిమ శరీరం లేస్తారు. బ్రతికిన వారు శరీరం మార్పు చెందుతారంట. రక్త మాంసాలు పోయి ఈ మహిమగా శరీరం దాల్చి దేవుడిని నిలబడే రోజు ఒకటి ఉన్నది అని విషయం చెప్తారు. మొదటి దశల పత్రిక చెప్తారనమాట. వాడు ఎవరు అది ఎలా మార్పు చెప్తారు. 4:15-17 ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యేసుప్రభు ఎలా వస్తారు? అసలే యేసుప్రభు ఎలా వస్తారని చెప్పారు ఇక్కడ. ఏమండి కనురెప్పపాటులో కడపలో బోరం అవుతుందంట. ఆ బోరం అవుతుందని నేను వచ్చాను అని చెప్పడం, నేను వచ్చాను రండి అని చెప్పడం అంట. యోహాను సువార్త 5:29 మొదటి చెప్తారు. 5 ముందు యోహాను 5:29 దీనికి ఆశ్చర్యపడకుడి. ముందుగా చెప్పారన్నమాట. ఒక కాలం వచ్చినది. ఆ కాలంలో సమాధులు వారందరూ ఆయన శబ్దము బోరతోని మేలు చేసిన వారు, జీవపునరుద్ధానమును కీడు చేసిన వారు, తీర్పు పునరుద్ధానమును అక్షయులుగా ఎలా బయటపడతారంటే అక్షయులు బయటపడతారు. అది ఇక్కడ కొన్ని మంది చెప్తారు. ఎలా వస్తారు? మొదటి దశల పత్రిక, రెండో దశల పత్రిక 1:9 ఎలా వస్తారు? ఆయన వచ్చి అడవాడు ఎలా ఉంటాడు? రెండో దశల పత్రిక 1:9 ఆ దినమున రెండో తిమోతి రెండో దశలోనిగా 1:9 చదవండి. ఎలా వస్తారు? ఆ దినమున పరిశుద్ధులందరితో మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరూ ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి అంటే ప్రశ్న 200 వస్తారని చెప్తారు ఇక్కడ. ఆ
అగ్ని జ్వాలతో పరలోక దేవతలు అందరితో పరలోక దిగి వస్తారట. కనురెప్ప పాటలో ఎప్పుడంటే కనురెప్ప పాటలో ఆయన వచ్చే విధానంలో ఎవరితో వస్తారంట, ఎలా వస్తారంట? ఒక సామాన్యుడిగా, ఒక పేదవాడిగా, మరి గర్భానికి ఒక ఆ సామాన్యుడు పుట్టిన యేసు ప్రభు పరలోకం రెండోసారి ఎలా వస్తారంటే పరలోకం దూతలందరితో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతారట. అప్పుడు దేవుడు ఎరగిన వారికి ప్రభు అయిన యేసు సువార్త లోబడిన వారికి ప్రతి దండన రెండో దశలో చూద్దాం. మొదటి దశలో 4 చేయమన్నా 15 నుంచి 17 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులైన జీవుడు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. అంటే ప్రభు వచ్చే సమయానికి నిద్రించిన వారు సమాధుల వారు బ్రతుకుల వారు ఇద్దరు ఉంటారు. ముందు లేచిన వారు చనిపోయిన వారు, రక్షణ పొంది చనిపోయిన వారు ముందు లేస్తారు. ఆర్భాటముతోనూ మన ఇక్కడ చెప్పారు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకమున ప్రభు దిగి వచ్చిన రెండోసారి చెప్పారు. ఇక్కడ క్రీస్తు నందు వృద్ధులైన వారు మొదట లేతురు. ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండే తుది శ్వాస గడవాలి మానవుడు క్రీస్తు నందుండి. అంటే సువార్త వినాలి, ప్రభు నమ్మాలి, సువార్త వినాలి, సువార్త నమ్మాలి. ఏమండి యేసు దేవుని కుమారుడు చేస్తే ప్రభు నొప్పుకోవాలి, పాత్ర నొప్పుకోవాలి, వారి మనసు పొందాలి. పాప క్షమాపణ పాప సంబంధ సంఘంలో ఉండి జీవితకాలం నామకంగా ఉండి ప్రభు నందు వృద్ధి నందిన వారు మొదట లేతురు. ఎవరంటే ముందు లేదు, ప్రమోషన్ ముందు లేచివారు ఎవరంటే క్రీస్తు నందు వృద్ధులైన వారు మొదట లేతురు. ఆమె సజీవులైన జీవుడు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మన వాహనాలు అయినప్పుడు యేసు ప్రభు వాహనం అంటే ఆత్మకే మేఘం విమానంలో ర్యాకెట్లు కాదు, మేఘం. ప్రతి మనిషి మేఘం పోతాడు మధ్యాకాశాలు. మేఘం మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా ఉందము. ఎవరైనా సువార్త విని సువార్త నమ్మి మారు మనసు పొంది ఏమంటే యేసు దేవుని కుమారుడని ప్రభు అని పాపని నమ్ముకుని పాప క్షమాపణ వరకు క్రీస్తు సంఘంలో బాధ్యత పొంది జీవితకాలము కాపాడుకున్నవాడు సదాకాలము ప్రభుతో ఉంటాడు. ఇదంటే ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు. చెప్పండి, పరలోకం కావాలా? ఈ లోకంలో కొన్ని అవసరాలు తీర్తే సరిపోతా? అమ్మ శాంతి కావాలి. పరలోకం కావాలా? ఈ లోకంలో కొన్ని చిన్న అవసరాలు తీర్తే సరిపోతా? కాదు. సదాకాలం ప్రభుత్వం కూడా ఉండవు. ఈ వాగ్దానము ఎక్కడొచ్చింది? ఎవరు నోట్లో వచ్చింది? యోహాను 14:3. నేను వెళ్ళి ఈ వాగ్దానం ఆయన నోట్లో వచ్చింది. మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో ఎవరి స్థలమే సదాకాలం ఎవరి స్థలమే బ్రహ్మాండ స్థలం. నేను స్థలంలో విడుదల మరలా వచ్చి నా యొక్క మిమ్మల్ని తీసుకొని పోతున్న ఈ వాగ్దానము ఏమండి ప్రభు వచ్చిందని ఎక్కడని చెప్పి రెండు వస్తానని చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మన పత్రికల్లో విపులంగా అక్షరుడు అక్షరం, అక్షరుడు అక్షరం, మాట నుంచి మాట చక్కగా పొందుపరిచి ఒక దండలాగా వచ్చి ఇవాళ పత్రిక మనకి ఇచ్చాడు దేవుడు. ఏమండి ఇది ఎలా పొందగలం అని అంటే మళ్ళా ఆయన చెప్పారు. మత్తయి సువార్త 28:18 చూసినట్లయితే అది ఎక్కడ సదాకాలంలో ఉండడానికి వాక్యం ఎక్కడ ఎలాగ అంటే
భారతదేశంలో ఏం జరుగుతుంది? మీ వాడికి ఏం చెప్పాలి, మన వాడికి ఏం చెప్పాలి? భారతదేశం పొందిన రోజు క్షణం నుండి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. పిల్లలు కాదు చెప్పుకోవాలి, మన భక్తులకు భార్య కాదు చెప్పాలి. భారతదేశం పొందినప్పుడు అప్పటి నుంచే దైవ సంబంధం, దేవుడి తోడు, ఏ లోటు ఉండదు, ఆయన సహకారం ఉంటాడు, తోడుగా ఉంటాడు. తరువాత ఈ లోకం వచ్చిన తర్వాత పరలోకంలో సదాకాలం ఆయన ఉంటాం. రెండు వరాలు ఏంటంటే సంఘంలో, బాప్తిస్మంలో, క్రీస్తులో రెండు వరాలు. యాభై మూడు, 54. క్షయమని ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసినది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసినది. ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు నిజం విజయమందు మరణము మృగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు క్రీస్తులో ఉన్న మానవుడికి విజయము. భౌతిక జీవితానికి విజయమే, ఆత్మీయ జీవితానికి మరణము మింగివేయబడను. ఆత్మకి మరణము లేదు, శరీరానికి మరణం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటారు. మళ్ళీ పిలిపి 3:22 వల్ల ఏంటి ఆ యొక్క అక్షయం ఏంటి, ఏం ధరించుకోవడం అంటే మళ్ళా పిలిపి 3:22లో మహిమగా శరీరం ధరించుకోవడం అన్నమాట. క్షయమైన శరీరము, అక్షయమైన శరీరం అంటే ప్రభు యొక్క మహిమగా శరీరం సమరూపంగా అవుతాడు. చనిపోయినటువంటి ఈ ఆత్మ, ఈ మనుషుడు తిరిగి లేచినప్పుడు అని మాట్లాడుతూ వస్తున్నాం. 53, 54లో 55 56. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపమునటువంటి బలము ధర్మశాస్త్రమే. ఏమండి, మరణం ఓడిపోయిందిగా. సాతాను మరణాన్ని పట్టుకుని జయకేక నగరేస్తున్నాడు, ప్రతి మానవుడు మరణాన్ని నడిపిస్తున్నాడు. మరణాన్ని జయించాడు దేవుడు, చనిపోయిన తిరిగి వేస్తాడని. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆ యొక్క మరణానికి అంటే మరణం ముళ్ళు పాపము, పాపము అన్న బలము ధర్మశాస్త్రమే. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 15-17 చూసినప్పుడు మరణం అనే మాట ఎక్కడొచ్చింది? మొట్టమొదటిగా చనిపోతావు అనే మాట చదవండి. ఆదికాండము 2:15-17. మనుషుడు దగ్గర వచ్చింది యాదము. ఇంకా అవ్వం లేదు, కానీ అవ్వం లేనప్పుడు మొట్టమొదటి మానవుడు దేవుడు చెప్పినాడు, నీవు జాగ్రత్త లేక చనిపోతావు. మరియు దేవుడు యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో వచ్చాడు. మరి దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యము. అదిగోండి, పాపానికి వల్ల బలమైన ఆజ్ఞ. ఏమండి, ఆజ్ఞాపించాడు. మరి ఆజ్ఞ పాటించాడు అని ఆదాము పాటించాడా? పాటించాడు మరి ఆజ్ఞ
పడలేదు. 3:19 నీవు మన్నే కనుక మరణం, నువ్వు మన్నే కనుక మన్నైపోతావు. మరణము ఏ మానవుడు తప్పించుకోలేడండి, ఏ మానవుడు తప్పించుకోలేడు. మరణం అనే మాట ఆదికాండం 2వ అధ్యాయంలో నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త, ఆజ్ఞ అతిక్రమిస్తే, ఉద్దరణ పని చేస్తే, ఆజ్ఞ పాపం చేస్తే చచ్చిపోతావు అని చెప్పాడు. ఆయన మాట్లాడలేదు, సైతాన్ మాటకి అపమాటలో ఓడిపోయాడు. కనుక అక్కడ చూడండి 3:17 చూద్దాం. ఆదికాండం 3:17 నుంచి నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక, అంటే ఉద్యాన పని చేసినట్టే మీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకుదనియు దాని పంట తిందువు, అది మొండ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. నేల నుండి నువ్వు తీయబడుతుంది, నీవు మన్నే కనుక మన్నైపోతావు. అటువంటి మానవుడి మళ్ళా పునరుద్ధారించిన దేవుడు. మన్నే కనుక మన్నైపోయి మానవుడు ఇచ్చిన వల్లనే పునరుద్ధారించిన యేసుక్రీస్తు మహిమగా సమరూపమైన మహిమగా శరీరంలో తిరిగి లేపుతాను అంటాడు. మరి యేసుప్రభు కావాలా? చెప్పండి, యేసుప్రభు కావాలా? కావాలి. రామపత్రిక 5:12 చూద్దాం. ఈ విషయం వల్ల పత్రికలు జ్ఞాపకం చేస్తారు. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించునో, నిజానండి, ఒక మనుషుల ద్వారా వచ్చిందంటే పాపం వచ్చిందంట. ఆజ్ఞ క్రమమే పాపం ద్వారా వచ్చింది మరణం. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన. ఏం సంపాదించిన మానవుడు? మరణం సంపాదించుకున్నాడు, ఏం లేదు. ఏదైనా ధర్మశాస్త్రం వచ్చిన దొరక పాపము లోకములో ఉండడు, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే లేదు. ఆదాము రాబోవానికి గుర్తయ్యాడు. అయితే ఆ అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. 12:21 చదువుతాను. 12:21 5 వచ్చాయి. మొత్తం ఎవరైనా ఎవరన్నా అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధం వలన అనేకులు చనిపోయి కదా, మరి ఎక్కువగా దేవుడి కృపయు యేసుక్రీస్తు ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏదైనా తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తెచ్చుకొనుటకు కారణమాయను. మరణము ఒకరి అపరాధం మూలముగా వచ్చినదే ఆ ఒకరి ద్వారానే ఏలిన కదా కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరణించుగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఒక ద్వారా మరణము, ఒక ద్వారా జీవం. ఆదాము ద్వారా మరణము, క్రీస్తు ద్వారా జీవం.
కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన ఏ కార్యం అంటే యేసు ప్రభువు ఏం చేశారంటే పుణ్య బలిదానం ఒక్క బలిదానం వలన పుణ్య కార్యం వలన పాపాత్మ పుణ్యాత్ముడుగా ఎలాగంటే పాపాత్ముడు పుణ్యాత్ముడు ఎన్ని నదుల్లో మునిగినా ఎన్ని కుంభమేళాలు వెళ్ళినా ఈ పాపాత్మ పుణ్యాత్ముడు అవడండి. ఒక ఆయన పుణ్యకార్యం చేసినాడు, ఆ పుణ్యకార్యంలో వాడు పాలుభాగస్తులు అయితేనే పుణ్యాత్ములు అవుతారండి. ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విజయపరుడు కారణమాయను. ఏదనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడునో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలునో, పాపంలో మరణాన్ని ఆధారం చేసుకుని మరణ భయంతో మానవుడు పాపం చేస్తున్నాడు. పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలునో, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. దేవుని కృప వలన పాప క్షమాపణ, ప్రభు కృప వలన మానవ పాప క్షమాపణ అనే విషయాన్ని ఇక్కడ ఎలా వచ్చింది, పాపం ఎలా పోతుంది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా పోతుందని ఖచ్చితంగా మొదటి ఆదాము మట్టి మనుషుడు, రెండవ ఆదాము పరలోకం చేసిన వాడి ద్వారా ఈ పాపం పోతుంది. అది పుణ్యకార్యం ద్వారా మానవుడు పుణ్యాత్ముడు అవుతాడు. ఆ పుణ్య కార్యంలో పాలుభాగస్తులు అవ్వాలి. ఎక్కడెక్కడో కార్యం కాదు కానీ ఆ ప్రభు యొక్క పుణ్య కార్యంలో ఆ బలిదానంలో పాలుభాగస్తుడు అయితేనే, సువార్త లోపడినట్టయితేనే పుణ్యాత్ముడు అవుతాడు. రోమా 8:37 చూడండి. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటి విషయంలో అత్యధిక విజయం పొందుతున్నాము. క్రీస్తులో ఏముందంటే అత్యధిక విజయం. ఏంటంటే అత్యధిక విజయం పొందుతున్నాము. ఏమండి ఏంటి ఎన్నింటిలో చేయకుండా మరణమందే మానవుడికి మరణమైనను జీవమైనను దేవదూతమైనను ప్రధానమైనను ఉన్నవైనను రాబోవున్నవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువుని యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరమని యుడిగా నమ్ముచున్నాము అన్నాడు బాబు గారు. మనం ఏం చేద్దాం? మనం నమ్మద్దా? ఏ విషయాలు ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇన్నింటి కూడా వీటన్నిటి మీద చేయము, వీటన్నిటి మీద మరణం మీద చేయము. ప్రధానులు అధికారులు లోపల ఏమైనా దానన్నిటి మీద క్రీస్తులు చేయము. 37 ఎందులోనంటే మనలను ప్రేమించిన వారి ఎవరైనా క్రీస్తులను మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో విషయంలో అత్యధిక విజయము. 57 వచ్చిన కొరింథీ పత్రిక చూడండి సార్. 57 వచ్చిన ఏంటి అసలు బయట అది బయట అందరూ చెప్పండి. ఆయనను మన ప్రభువైన యేసు
అత్యధిక విజయం, మరణం మీద విజయం, జీవం మీద విజయం, దేవదూతల మీద విజయం, ప్రధానుల మీద విజయం, ఉన్నవైనను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నాను. ఎలా నమ్మాలంటే ఎలా నమ్మాలి? అన్నిటి జయించే దేవుడు నా ప్రభు యేసు. రూఢిగా నమ్మాలంట. అపోస్తలుడు పౌలు చెప్తాడు, రూఢిగా నమ్ముచున్నాను. అనుమానం రావచ్చండి, ఆయన మీద అనుమానం రావచ్చా? అవిశ్వాసం రావచ్చా? భక్తిహీనత రావచ్చా? అన్నిటిలో విజయమే. ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి ఇంకో 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే కదా క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు. జయము. పాపి అపరాధముల చేత పాపం చచ్చిపోయినటువంటి మనం సువార్త ద్వారా క్రీస్తులో బ్రతికించాడు. కాబట్టి పాపి చనిపోయిన ఆత్మీయంగా చనిపోయిన మనకు జయము, క్రీస్తులో బ్రతికించబడ్డాం. ఏమండి ప్రకటన 28లో ఏమండి ఇలా పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులను అగ్నిగంధంలో పాలు పొందుతున్నారు. ఇది 3 బంగారు కనపడుతుంది ఇక్కడ. ఒకటేమో ఆత్మీయంగా పాపం ద్వారా చనిపోయాం, బ్రతికించాడు. శరీరంగా చనిపోతున్నాం, మళ్ళీ బ్రతికించాడు. ఏమంటే మరణమనే ఆ యొక్క 2వ మరణం కాకుండా బ్రతికిస్తున్నాడు. అన్ని మరణాల మీద చేయలే, అన్ని మరణాల మీద క్రీస్తులో. ఏమంటే అర్థమైనా? 3 మరణాలు, అపరాధం పాపం చనిపోయినా బ్రతికించాడు, శరీరంగా చనిపోయినా బ్రతికిస్తాడు. మరణమనే 2వ మరణం వెళ్ళకుండా, నరకం 2వ మరణం వెళ్ళకుండా మళ్ళీ బ్రతికిస్తాడు, పర్వాలేదు తీసుకెళ్తాడు. అన్నిటిలో చేయమే, శారీరకంగా ఆత్మీయంగా కూడా చేయమే అని విషయాన్ని 3 మరణాలు చూస్తున్నాం. 50 వచ్చింది ఆఖరి వచ్చింది. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అని అంటే ఈ మాట అందరూ చెప్తాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మన సేవ వృధా అవుతుందా? సేవ వృధా అవుతుందా? సేవ వ్యర్థమవుతుందా? మాట్లాడలేదు ఎవరు? సేవ వ్యర్థమవుతుందా? వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులు ఉండండి. మరింత గొప్ప విజయమిచ్చే దేవుడు నీ సేవ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎప్పటికీ ఆసక్తితోనే ఉండాలి, నిరాసక్తితో కాదండి. ఆసక్తిలో ఉండండి. నీ సేవ వృధా కాదు, స్థిరంగా ఉండండి, కథల్లో ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి కొరకు పనిచేయండి. ఏమండి ఆసక్తి గలవారే ఉండండి. అందులోనే అత్యధిక విజయం కలిగేసే క్రీస్తులో విజయము. కొలసీయులకు 2:5 నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసము, అది క్రీస్తును స్థిరులై 50 స్థిరులు అన్నాడు అక్కడ. ఆ స్థిరులై అర్థం కంటే స్థిర విశ్వాసము ఏమంటారు? వాళ్ళు
గట్టగోరకం కాదు. అది ఏంటమ్మా? గట్టగోరక విశ్వాసము గొప్ప దేవుడని ఎవరి గురించి తేడా ఏం చేశాడని ముందు వెనక ఊగులాడే విశ్వాసం అది అక్కర్లేదు. స్థిర విశ్వాసం. ఏ విశ్వాసం అంటే స్థిరంగా ఉండాలి విశ్వాసం. జీవిత కాలమాట ఏమండి? స్థిర విశ్వాసము మీ స్థిర విశ్వాసం చూసి ఆనందించుచున్నాను అది సేవకుడు అన్నాడు. మరి సేవకుడికి ఎంత ఆనందం, దేవుడికి ఎంత ఆనందం అండి. స్థిర విశ్వాసం అయితే దేవుడికి ఆనందం, సేవకుడికి ఆనందం, కుటుంబానికి ఆనందం, క్షేమకర జీవితము. స్థిర విశ్వాసం ఉండాలి. అమ్మా వాడు దొరికిందా? ఏ విశ్వాసము? పని అయితే ఒక విశ్వాసము, పని అవ్వకపోతే విశ్వాసం కాదు. స్థిర విశ్వాసం. అందులోనే సేవకుడికి ముందుగా కుటుంబానికి, విశ్వాసకి, సేవకుడికి, దేవుడికి కూడా ఆనందం. ఆనందమైతే ఆశీర్వాదం. ఆనందమైతే ఆశీర్వాదం. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చేసిన కార్యములు అంటే దేవుడి సేవలో మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏమంటే? సంఘంలో బిడ్డలందరూ కూడా పరిశుద్ధులు అంటాడు. వారి పట్ల నీవు ప్రేమ కలిగి ఉంటే, వారి యొక్క సేవలు ఉంటే, సంఘ సేవలు ఉంటే ఏమంటే నీకు న్యాయం చేయడానికి దేవుడు అన్యాయస్తుడు కావాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే మన సేవ దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఏమంటే మీరు చేసిన కార్యములు మన దేవుడు కొన్ని కార్యాలు చేయాలంటే పరిశుద్ధులకు చేసిన ఉపచారం సేవ చేసి ఇంకనూ సేవ చేస్తుండగా ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి దేని బట్టి అంటే తన నామమును బట్టి చూపిన ప్రేమను దేంట్లో చూపించాలంట? ఎక్కడ నుండి ప్రేమ చూపాలంట? ఎక్కడ నుండి సేవ చేయాలంట? యేసు క్రీస్తు నామములో ఉండి, అంటే క్రీస్తు సంఘములో ఉండి. ఎక్కడంటే ఎక్కడ చేయాలి సేవ? చూపుని ప్రేమను మార్చడంలో దేవుడు అన్యాయస్తుడు. ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధన, ప్రతి కానిక, ప్రతి సమయం చాలా విలువైనది. అది మర్చిపోయే దేవుడు అన్యాయస్తుడు. ఎక్స్ట్రా డ్యూటీ చేద్దాం మరి ఆ యజమాని అన్యాయస్తుడు మరి ఆ ఎక్స్ట్రా చేతులు ఇస్తాడు కదా. ఎవడా మామూలు చేతులు ఇస్తాడు, బాబు కూడా చేస్తే కూడా ఇస్తాడు కదా. ఎవడంటే మరి దేవుడు కూడా ఈ మాట కంటే చక్కడం దేవుడు న్యాయవంతుడు, అన్యాయస్తుడు కాడు అనే మాట. సేవ వృధా కాదు, నీ కానుక వృధా కాదు, నీ సమయము వృధా కాదు. వారి సమయం ఎలా సమయాన్ని దేవుడు ఇస్తానని అనుకుంటే వృధా ఉందా? వృధా. దేవుడి సన్నిధిలో ఆ సమయం వృధా కాదు, చాలా విలువైనది. కీర్తనగా అంటాడు, ఒక దినము నీ మందిరంలో ఆవరణంలో గడిపితే 1000 గంటలు కంటే అంటాడు. సమయం వృధా కాదు, దేవుడి సన్నిధిలో సేవ వృధా కాదు.
దేవుని వాక్యం నీలో ఉండి ఉన్నావు కదా, ఆయనలో ఉండాలంట. ఇవన్నీ నువ్వు విజయం పొందాలంటే, అత్యధిక విజయం పొందాలంటే ఆయనలో ఉండాలంట. ఉన్నాము, సువార్త ద్వారా సంఘంలో ఉన్నాము, ఆయన మాటలు నీలో ఉండాలంట. ఇప్పుడు ఈ మాటలు అవసరమా? అవసరం ఉంటే నీకు ఏం ఇష్టమో ఇష్టాలు కోరికలు నెరవేర్చే దేవుడు, జయించే దేవుడు, అత్యధిక జయించే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు. ఆఖరిగా ఇంకా ఇంకొక కీర్తన 48:14 48:14 చలో. 48:14 48 వారి పాతాళంలో అమ్మా 48 49 చదువుతాం. మీ దేవుడు సదాకాలము ఎంతకాలం అంటే అమ్మా అంటే పరలోక వరకు కూడా నీకు ఆధారమైనాడు. సదాకాలం ఎక్కడే సదాకాలం అంటే పరలోక కదా, సదాకాలం దేవుడైనాడు. మరణం వరకు ఆయన ఎక్కడ వరకు అంటే అదే అదే మాట. ఈ వాక్యము మత్తయి సువార్త యేసు ప్రభు వాగ్దానం చేశాడు 28:20లో. ఏమంటే ఏంటి తెలుసా? జీవితకాలంతో సదాకాలము. ఈ కీర్తన గారు చెప్పిన మాట ప్రకారం చూస్తే యేసు ప్రభు ఇచ్చాడు వాగ్దానం. నీ దేవుడు సదాకాలము ఆయనతో ఉండాలి, నీతో ఆయన ఉంటాడు. ఏమంటే మరణ వరకు నేను నడిపించేవాడు. ఎప్పుడొక్కడే అంటే దీర్ఘాయుష్యు ఏముందండి? ఏముంది క్రీస్తులో? దీర్ఘాయుష్యు 60, 70, 80 70 సంవత్సరంలో అధిక బలంలో ఉన్న 80 సంవత్సరాలు మరణ వరకు నేను నడిపించే దేవుడు. సదాకాలము దేవుడితో పరలోకంలో నిన్ను ఆహ్వానించే దేవుడు కనుక వాక్యం ఆధారమైన కనుక ఈ వాక్యం ప్రకారం మనం ప్రయాణం చేస్తే కొరింథీ రాసిన పత్రికలో ఈ లోకంలో శాస్త్రులు కాదు, సమాధులు వారి ప్రభు శబ్దం విని ఒక రెప్పపాటులో సమాధులు బయటకు వస్తారు. శరీరంలో బ్రతుకుల వారు శరీరం మార్పు చెంది మహిమగా శరీరం కలిగి అందరూ ప్రభుత్వం నిలబడతారు, తీర్పులో నిలబడతారు. న్యాయమైన తీర్పు కావాలా? అన్యాయమైపోవాలి. మనం ఏం కావాలి? న్యాయమైన తీర్పు కావాలంటే వాక్యం ప్రకారం ప్రయాణం చేయాలి, వాక్యాన్ని పూర్తిగా నమ్మాలి. వినేసి వదిలేయడం కాదు, వినేసి వదిలేయడమా కాదు. కనుక వాక్యంలోనే మనకు అన్ని దాచిపెట్టాడు ఆయన. ఎందుకంటే వాక్యమైన దేవుడు ఇష్టపడేవాడే వాక్యమైన దేవుడు. కనుక అంత గొప్ప భాగ్యాన్ని ఈ యొక్క కొరింథీలో ఉన్న క్రైస్తవులు, కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘానికి ఎన్ని సంగతులు అందిస్తూ, ఎందుకంటే గంట గంటకు తొలగిపోతున్నారు వాళ్ళు, ఏమంటే పడిపోతున్నారు, విశ్వాసం పడిపోతున్నారు, లేవలేకపోతున్నారు. అందుకని ఇన్ని సంగతులు వారికి అందిస్తూ ప్రపంచంలో క్రీస్తు సంఘాలన్నింటినీ కూడా ఇటువంటి హెచ్చరికలు మనకి ఈ సమయంలో దొరికే. ఇలా వాక్యం ధ్యానించడం, జ్ఞానంలో దైవ జ్ఞానం సంపూర్ణంగా పొందుకొని మనం అత్యధిక విజయం పొందేటట్టు ఆయన